ఇది ఈ కశ్మీర్ సమస్య ఇంకా ఎందుకంటే అది పాకిస్తాన్కి కూడా అది ఎంతో కొంత ఒక శాంతి చేకూరుద్ది. ఎందుకంటే ఈ గొడవ ఎప్పుడు పడిపడి రెండు దేశాల మధ్య ఒక చిచ్చులాగా ఉంది. తద్వారా మన భారతదేశ అంతర్భాగానికి కూడా ఒక సమస్య అయిపోయింది. అలాంటిది నరేంద్ర మోదీ గారిని మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా సాటి భారతీయుడిగా మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే రెండు ప్రాంతాల ఆ ప్రజల మధ్య శాంతి సౌభాగ్యాలు ఉండాలి. పాకిస్తాన్ మధ్య మన మధ్య ఇవన్నీ ఈరోజు వారు తీసుకుంటలేం చాలా బలంగా ముందుకి శాంతిని చేకూరే ప్రక్రియగా దీన్ని చూస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ అదే విషయాన్ని మీద పంచుకుంటున్నాం. అలాగే జన సైనికులకు సంబంధించి ఇందాక దృష్టికి వచ్చింది తణుకు నియోజకవర్గం నుంచి శ్యామ్ ప్రసాద్ గారి పార్టీ కోసం పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయారు. వారి సతీమణి శ్రీ రమారమణి గారిని మనస్ఫూర్తిగా వెళ్ళిపోయిన ఆహ్వానిస్తున్నాం. వారి సమక్షంలో చెప్తున్నాను. నేను వారు ఇచ్చిన ఈ విజ్ఞాపన పత్రాన్ని తీసుకొని నేను చదివి నేను తణుకుకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తానమ్మా ఒకసారి తణుకు వచ్చి నేనందరూ తణుకు నుంచి అనుకున్నాను. మీరు తణుకు వచ్చి ఒకసారి నేను మీకు అండగా ఉంటాను తెలియజేసుకుని ఒకసారి ఏ పరిస్థితుల్లో ఏ ఉద్దేశాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆ ఉద్దేశాలు మేము ముందుకు తీసుకెళ్లి వారి కోసం నిరంతరం వారి ఆత్మీయ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు పోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం కానీ ఆయన ఆశయాలకి మీరు ఏ కష్టమైతే చేశారో మీరు ఏ ఆశయాలకు వస్తే ప్రాణాలు పోగొట్టుకున్నారో ఆయన దీనికి కష్టంతో వారికి మీకు అండగా ఉంటాం మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ కుటుంబానికి మీ బిడ్డలకి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే విజ్ఞాపన పత్రంలో ఉన్నవన్నీ మేము పూర్తిగా చూసి మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు నా ప్రగాఢమైన అనుభూతిని నా కండోలెన్సెస్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మీ అందరికీ పేరు పేరున నేను కోరుకుంటుంది కూడా మన నాయకులందరికీ ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి అయితే ఏ నియోజకవర్గం ముందుగా నియోజకవర్గపు స్థాయి నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో ముందుగా వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా కలుసుకుంటాను నాకు. అలాగే ఎందుకంటే మనం ఈ దేశంలో ఉంటున్నాం.